ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నాడు. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే కంపెనీ ఏదో ఉంది, ఈయనది స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 నెలలు అయింది, 15 నెలలు అయింది, ఇట్లయింది అట్లయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే, ప్రయత్నం మొదలైంది. మా ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ, ఆ కంపెనీ 1000 కోట్లు పెడతా అంటుండు. ఏవి 1000 కోట్లు? నీ కంపెనీ ఎక్కడిది? నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏడు నుంచి పెట్టినావు? ఇంత సిగ్గుమాలంగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే 15 రోజులలో. 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు? దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇది 1000 కోట్ల రూపాయల స్కాము. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే. దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది. దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, 15 రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామనంటే ఇది స్కామా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి ఈ 15 రోజులలో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని పైసలు వస్తే అది ఏం మంత్రం ఉన్నదో నాకు చెప్తావా కొంచెం? మరి మీరు కూడా ఉన్న మాజీ మంత్రుల్లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిర్రా? మరి మాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుపుతున్నది. 10 రోజులు కాలే, మొన్న క్రిషాంక్ గారు చెప్పినట్టు 10 రోజులు కాలే 7 స్కాముల. ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ